అందరికీ నమస్కారం. నేను మీ అశ్విని. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని వంటిల్లు. అందరూ ఎంతో ఇష్టంగా తినే నాటుకోడి కూర ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపెడతాను, చూసేయండి. ఒక ప్యాన్లో ధనియాలు వేసుకోండి. ధనియాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోండి. అలానే జీలకర్ర కూడా వేసుకొని ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోండి. అలానే ఎండు కొబ్బరి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇది కూడా పక్కకు తీసి పెట్టుకోండి. అలానే గసాలు కూడా వేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోండి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చెక్క లవంగా వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోండి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు, బండ పువ్వు వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1½ స్పూన్ వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా ఫ్రై కావాలండి. ఫ్రై అయితే టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోండి. ఈ ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకోండి. ఈ కొత్తిమీర, పుదీనా కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నాటుకోడిని వేసుకుంటున్నాను. బాగా కడిగి వేసుకోవాలండి. ఇది కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆయిల్లో ఉడికించుకుంటే ఈ ముక్కలకు అనేది బాగా పడుతుంది ఆయిల్ ఇది. చూడండి ఇలా బాగా ఉడికింది కదా. ఇందులో మనం ఇప్పుడు కారం వేసుకోవాలి. 2 స్పూన్ల కారం వేసుకుంటున్నాను నేను. అలానే 1½ స్పూను ఉప్పు వేసుకోవాలి. ఈ కారం ఉప్పు బాగా కలిసేలా కలుపుకోండి. కారం ఉప్పు బాగా ముక్కలకు పట్టాలండి. ఇది కూడా ఇప్పుడు మనం కలుపుకున్న తర్వాత దీన్ని కూడా మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి ఆయిల్ బాగా ఉడికింది కదా. ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా, అది ఇందులో వేసుకోండి. ఈ పేస్ట్ అనేది కూడా ముక్కలకు బాగా పట్టాలి. చూడండి ఇలా ముక్కలకు బాగా పట్టింది కదా. దీన్ని కూడా మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్లో ఉడికించుకుంటే ఉప్పు కారం అనేది ముక్కలకు బాగా పడుతుంది. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి. నేను ముందుగా పేస్ట్ చేసుకున్నా కదా, అందులోనే కొన్ని వాటర్ వేసుకున్నాను. ఇది బాగా కలుపుకోవాలి. ఇందులో మరికొన్ని వాటర్ పోసుకోవాలి. నేను 1½ గ్లాసు వాటర్ పోసుకున్నాను. ఎందుకంటే నాటుకోడి బాగా ఉడకాలి కదా. ఇలా బాగా కలుపుకోవాలండి. గ్రేవీ ఇంత ఉంటే సరిపోతుంది. మీకు ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోండి. ఇది కూడా మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి నాటుకోడి అనేది ఉడికింది కదా. కొంచెం గ్రేవీ అనేది కూడా దగ్గర పడ్డది. నాటుకోడి బాగా ఉడుకుతూనే టేస్ట్ బాగుంటుంది. దీనిపై నుంచి కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి కూర రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్